ఆరోగ్యాలు చెడిపోయిన తర్వాత హాస్పిటల్స్ లో టెస్ట్లకి వాటికి తిరుగుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒకనొక సమయంలో నాకు ఒక ప్రశ్న తలెత్తింది. దాన్ని అనుసంధానం చేసుకుని ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం మొదలుపెట్టాను 2013లో. కంటికి కనిపించని దైవశక్తిని ఆవాహన చేసుకొని దానితో రోగాలు తగ్గించడం అనే ఒక ప్రక్రియ ఉందండి. దాన్ని ప్రాణిక్ హీలింగ్ అంటారు. అది నేర్చుకున్నాను అప్పుడు 2013లో. భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధిని ఎదిరించడం కోసం నేను దాన్ని నేర్చుకోవడం జరిగింది. ఇక అది నా జీవితాన్ని మార్చేసింది. నేను మీ అందరూ ఇంతకు ముందు నన్ను చూసే ఉంటారు. టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఆ టీవీ సీరియల్స్ లో అప్పట్లో వృత్తిరీత్యా టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసేవాడిని. దూరదర్శన్ చూసే వాళ్ళందరికీ నేను పరిచితుండే. అంటే ఈ గడ్డం ఇది లేదు అప్పుడు. 2000 విద్యను నేర్చుకున్నాను. నా జీవితాన్ని మార్చేసి నువ్వు ఈ రకంగా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఆదిత్య హృదయం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసి సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక వ్యవస్థను పెట్టేలా చేసింది. అందరికీ ఆరోగ్యం కావాలి, అది చాలా సులువుగా ఉండాలి. దానికోసమే కూరగాయలతో వైద్య విధానం అనే దీర్ఘకాలిక రోగాలని, క్యాన్సర్ అని లాంటి మహమ్మారులను కూడా వదిలించేటువంటి విషయాన్ని గమనించాను. వంకాయలతో పాడైపోయిన కిడ్నీలను బాగు చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించాను. ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి రోగాలను కూడా నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించాను. మంచి గుమ్మడికాయలతో పెద్దల నుంచి సంక్రమిస్తే వ్యాధులు, రోగాలను నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించాను. పిల్లి కూతలు ఇలాంటి వాటికి ములక్కాడతో వైద్యం ఉందన్న విషయాన్ని గమనించడం జరిగింది. షుగర్ అనే వ్యాధి అందరికీ ఉందండి మ్యాక్సిమం. బీరకాయతో పోవద్దు అనే విషయాన్ని గమనించాను. ఎముకలు ఇరిగిపోతుంటాయి. ఇరిగిన ఆడవాళ్ళకి వచ్చేటువంటి నెలసరి సమస్యలకు వచ్చేటువంటి సమస్యలు నిమ్మకాయతో రోగాలు పోతాయని గమనించడం జరిగింది. మోకాళ్ళలో అరిగిపోయిన సెల్ ఫోన్, అందరి చేతిలోనూ సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, దాంట్లో చెప్పడం మొదలుపెట్టాను 4 ఏళ్ళుగా. కొన్ని లక్షల మందికి ఉచిత వైద్యం అన్నమాట పెరట్లోనే ఉంది. ఈ విషయాన్ని తెలియజేసి ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం భాస్కరాధీనం. సూర్యుడు మాత్రమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. బ్రహ్మ ముహూర్తం కావచ్చు, తెల్లవారుజామున కావచ్చు, అది సూర్యుడికి ఉదయం మాత్రమే జరిగేదాన్ని అంటే నిద్ర లేచి ఉదయిస్తున్నటువంటి బాధపడుతూ ఉన్నాం, మమ్మల్ని అనుగ్రహించు, మా అజ్ఞానాన్ని తొలగించని చేతులు జోడించి నమస్కరిస్తారు. రోగాలన్నీ పోతాయి. డాక్టర్ల మందులు కేవలం మనం సొసైటీ అనేది కష్టపెట్టారు. ఈ విషయాలు అందరికీ తెలియజెప్పాలి. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం, ఆయనే బ్రహ్మ. ఉదయిస్తున్నప్పుడు ఉదయకాలంలో బ్రహ్మగా ఉంటాడు. ఎక్కాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేగాలి. ఆరోగ్యాలు పోగాలంటే ఉషోదయ కాలంలో పానం చేయాలి, మంచినీళ్లు తాగాలి. 7 గంటలకి 8 గంటలకు లేచి లీటర్ల నీళ్ళు తాగితే కిడ్నీలు పోతాయి. ఉపాసకులే, సూర్య ఆరాధకులే, ఏమి చేసేవాళ్ళు కదా, ఏం తెలియదండి. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, కావేళ్ళు వేసుకుని పొలాలకు పోయి హ్యాపీగా చాలా కఠోరమైనటువంటి శివభక్తుడు ఆత్మలింగాన్ని సాక్షాత్కరించేసుకున్నారు తపస్సు చేసేసి. వస్తూ దారిలో ఏం చేయడు, చీకటి పడిపోతుంది, సంధ్య వారిపోతుందని చెప్పి జీవితాలు ధన్యం చెందాలన్న మనం అందరం చేయాల్సింది